హలో ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీతో చాలా విషయాలు మాట్లాడాలి, చాలా విషయాల గురించి చర్చించాలి. సో వెల్కమ్ టు వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరిలో జనరల్గా మనం కొబ్బరి తోటలు, అరటి తోటలు అనుకున్నాం. ఈరోజు కొత్త విషయం పరిచయం చేస్తాం మీకు. ఇక్కడ కనిపిస్తున్నవి కొకోవా చెట్టు, కొకో కాయలు, అంటే చాక్లెట్ తయారీకి దీని లోపల ఉండే గింజలు ఏవైతే ఉంటాయో వాటితోనే చాక్లెట్స్ తయారు చేస్తారు. అందుకనే చాక్లెట్కి ఆ పేరు కొకోవా నుంచి వచ్చింది. సో ఇది మేము మొదటిసారి చూస్తున్నాం, మీకు కూడా చూపిస్తున్నాం. ఇవి పండి దీంట్లో నుంచి వచ్చే గింజలతోటి చాక్లెట్స్ తయారు చేస్తారు. సో ఇది ప్రకృతి గురించి. ఇక మన ఒక మంచి ఇంపార్టెంట్ విషయం గురించి, ఒక అరుదైన దాని అంటారు సార్, అరుదైన గౌరవం అరుదైన గౌరవం మన ఆన్లైన్ వరల్డ్ టీంలో టీంలోని మెంబర్స్తో జరిగింది క్రిస్టల్ కామీలో. ఒక 10 days క్రితం మనకు ఒక కాంపిటీషన్ స్టార్ట్ అయింది, క్రిస్టల్ కామీ స్నేక్ గేమ్ సంబంధించి. సో దాంట్లో దాదాపుగా ఒక 30 నుంచి 40 లక్షల మంది పాల్గొన్నారు సార్. 10 days కాంటెస్ట్ అది. దాంట్లో పాల్గొన్న తర్వాత 10 days తర్వాత టాప్ 10 లక్షల మందిని సెలెక్ట్ చేసి ఆ 10 లక్షల మందికి ప్రజెంటేషన్స్ ఇచ్చారు. అది రకరకాల ప్రజెంటేషన్స్. దాంట్లో టాప్ మోస్ట్ ప్రజెంటేషన్ ఏంటంటే దాదాపు ₹1,00,000 విలువైన స్నేక్ స్కిన్స్ అనేది రావడం జరిగింది. వాటి వల్ల ఆఫ్లైన్ ఆన్లైన్ బోనస్తో పాటు రకరకాల ఉన్నాయన్నమాట. సో ఆ 10 లక్షల విన్నర్స్లో గర్వంగా చెప్పేది ఏంటంటే టాప్ 100లో మోహన్ సార్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన 3 ఐడీస్ టాప్ 100లో ఉంటే, టాప్ 10లో రంగనాయకుల సార్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ 4 ఉన్నాయి టాప్ 10లో. ఆ టాప్ 10లో 3 రంగనాయకుల సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నాయి. ఫస్ట్ది వాళ్ళ పాపది, థర్డ్ ఆర్ సెకండ్ ప్లేస్ వాళ్ళ పాపది, మళ్ళీ టాప్ 10th కూడా రంగనాయకుల సార్ వాళ్ళ ఇద్దరిది. సో ఎప్పుడు రంగనాయకుల సార్ సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ ఉండేటోడు, పిల్లలు వాళ్ళని ఫాదర్ని ఓడగొట్టి ఇన్ని లక్షల మందిలో టాప్ 10లో నిలబడడం, టాప్ 3లో నిలబడడం అండ్ చాలా చాలా అరుదైన గౌరవం అనుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 1 lakh వర్త్ గిఫ్ట్స్ వాళ్ళకి వచ్చాయి. అవి వాళ్ళకి ఇంకా క్రిస్టల్ కామీలో ఇంకా మంచి పొజిషన్ వెళ్ళడానికి యూజ్ అయ్యేలాగా అవన్నీ ఉన్నాయి. సో ఇదొక ఇంపార్టెంట్ ఆన్లైన్ వరల్డ్ టీమ్ లో మన ట్రయల్ టీమ్ లో సాధించిన ఘనత మనందరికి చాలా గర్వకారణం. సో మన ఆన్లైన్ వరల్డ్ టీమ్ తరపున, ట్రయల్ టీమ్ తరపున మోహన్ సార్ అండ్ 3 IDs కి, రంగనాయకులు సార్ అండ్ 4 IDs కి కంగ్రాచులేషన్స్. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఈరోజు మనము ఇక్కడ కనిపిస్తున్నారు కదా బాలకృష్ణ సార్ వాళ్ళ టీంకి సంబంధించి తాడేపల్లిగూడెం అక్కడ ఈరోజు ఒక మీటింగ్ ఉంది. రేపు నర్సాపూర్లో మీటింగ్ ఉంది, మళ్ళీ ఆకువీల్లో మీటింగ్ ఉంది, వెన్యూ మీటింగ్స్. TNS మాత్రమే కాకుండా బూస్ట్కి సంబంధించి ఏదైతే రానున్న 1.5 monthలో ప్రాజెక్ట్ రానుందో దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు, టీంకి కావాల్సినటువంటి అవేర్నెస్, దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్, ఇవన్నిటి గురించి బ్రీఫింగ్ ఇవ్వడానికి, అవేర్నెస్ ఇవ్వడానికి ఈ 2 days 3 meetings అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఎలా చేస్తున్నాము, ఎలాంటి అవేర్నెస్ ఇస్తున్నాం? వాస్తవానికి బాలకృష్ణ సార్ ఇలా రండి. వాస్తవానికి చాలామంది ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు ఎవరు సౌత్ ఇండియాలో ఫీల్డ్ వర్క్ చేయని టైంలో, ఎవరు బూస్ట్ గురించి ఇంత ప్రమోషన్ చేయని టైంలో, ఎవరు పట్టించుకొని లేని టైంలో ఆన్లైన్ వరల్డ్ టీంలో ఉన్న ట్రయల్ లీడర్స్ పనిగట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు సౌత్ ఇండియా మొత్తం అనేది చాలామందికి టన్నుల కొద్ది ప్రశ్న అనమాట. మనం మళ్ళొకసారి గుర్తు చేసేది ఏంటంటే, మెటావెల్ ఫస్ట్ అంటే మెటాఫోర్స్ వచ్చినప్పుడు లాడో గారు ముందు ఇన్ఫర్మేషన్ 5 నెలల ముందు, 6 నెలల ముందు ఇన్ఫర్మేషన్, ఒక ప్రోగ్రామ్ వస్తుంది, ఇలా ఉండబోతుంది, మీరు టీంను రెడీ చేసుకోమని చెప్పడం వల్ల ఆ మెసేజ్ను కరెక్ట్గా అర్థం చేసుకొని ఎవరైతే ఆ 5 నెలలు గ్రౌండ్ వర్క్ చేశారో వాళ్ళు 1 monthలో కోటీశ్వర్లు అయిపోయారు. సెకండ్ ఎగ్జాంపుల్, యూనిటీవర్స్ వచ్చే కొత్తలో 4-5 months క్రితమే యూనిటీవర్స్ అనేది ఒకటి వస్తుంది, దాంట్లో కైన్ అనేది ఒకటి ఉంటుంది, మైనింగ్ ఉంటుంది. ఇదంతా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి టీమును రెడీ చేసుకోండి,
అని లాడో గారు ఇచ్చిన సందేశాన్ని ఎవరైతే కరెక్ట్గా సెకండ్ టైం అర్థం చేసుకున్నారో వాళ్ళు ఆ 4 నెలలు టైం ఉపయోగించుకొని గ్రౌండ్ వర్క్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని వేల కైన్స్, లక్షల కైన్లు సంపాదించుకున్న చరిత్ర సెకండ్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఉంది. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ కాబోతుంది బూస్ట్కి సంబంధించి. సో ఈ బూస్ట్ అనే ప్రోగ్రామ్ మెటావెల్లో ఉన్న టోటల్ కమ్యూనిటీని, టోటల్ మన సిఎస్ కైన్ చరిత్రని ఒక రకంగా బూస్ట్ చేయబోతుంది. సో మనందరినీ బూస్ట్ చేయడానికి వస్తున్న బూస్ట్ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ గత 3 నెలల నుంచి చర్చనీయాంశంగా ఉంది. లాడో గారు సందేశం ఇచ్చాడు. Q1 2026లో నేను ఈ ప్రోగ్రామ్ తీసుకురాబోతున్నాను. ఇది ఎలా ఉండబోతుంది అనేది క్లియర్గా మనకు చాలా ఇన్ఫర్మేషన్ 80% వచ్చేసింది. దీన్ని పట్టుకొని ఎవరైతే గత అనుభవాల దృష్టిలో ఉంచుకొని గ్రౌండ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ 100% ఆ లీడర్ వెంట ఉన్న టీం ఖచ్చితంగా చాలా చాలా పెద్ద సక్సెస్ తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అందుకోసమే ఇది మా స్వార్థం అనుకోండి, మా టీం స్వార్థం ఇది. అంటే మేము వ్యక్తిగతంగా ఎట్లా లాభం పొందుతాం సార్, అది కాదు. మా టీం అందరు కూడా లాభం పొందాలంటే మేము ఈ టైంలో మా టీం ఎక్కడెక్కడ ఉంది, భీమవరంలో ఉందా, తాడేపల్లిగూడెంలో ఉందా, నర్సాపూర్లో ఉందా, లేకపోతే ప్రకాశం డిస్టిక్లో ఉందా, ఒంగోలులో ఉందా, కాజీపేటలో ఉందా, కరీంనగర్లో ఉందా, నల్గొండలో ఉందా, ఆలేరులో ఉందా, జనగాంలో ఉందా, ఎక్కడెక్కడ అయితే అటు హిందూపూర్లో ఉందా, బెంగళూరులో ఉందా, మా టీం ఎక్కడెక్కడైతే ఉందో ఆ టీం దగ్గరికి స్వయంగా ఫిజికల్గా వెళ్ళి జూమ్ మీటింగ్స్ అవన్నీ ఇస్తూనే ఫిజికల్గా వెళ్ళి కలిసి ఆ లీడర్స్తో కూర్చొని గత 3.5 సంవత్సరాల అనుభవాలన్నీ మాట్లాడుకుంటూ భవిష్యత్తు బూస్ట్ ఎలా ఉండబోతుందని వాళ్ళకి అర్థమయ్యేటట్టు మేము చెప్పడం వల్ల మా టీంలో కొన్ని 100 మంది వాళ్ళ బూస్ట్కు రెడీగా ఉంటున్నారు. ఇది ఫలితం ఎలా ఉంటుందంటే అందరూ టీం మొత్తం కూడా రిజల్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అందుకనే ఇది మా ట్రయో టీమ్స్ స్వార్థం అనుకోండి, మా ఆన్లైన్ వరల్డ్ టీమ్స్ స్వార్థం అనుకోండి. అలాగే మీకు ఇక్కడ ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాము. మేము కేవలం మా టీం కోసం సర్వీస్ ఇవ్వడమే కాకుండా సౌత్ ఇండియా మొత్తంలో మీ అప్లైని వదిలిపెట్టాడా మేము సర్వీస్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం. మీ టీం పైన యాక్టివ్ లేదా మేము మా టీం తరపున మేము సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ బూస్ట్ అనే ప్రోగ్రామ్ మీరు నిజంగా నేర్చుకోవాలనుకుంటే, మీరు కూడా అర్థం చేసుకోవాలనుకుంటే అక్కడక్కడ మీటింగ్స్ పెట్టండి, మనల్ని ఇన్వైట్ చేయండి. మీరు మా టీం కాకపోయినా వచ్చి మేము నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సౌత్ ఇండియా మొత్తం తిరుగుతాం. ఈ 2-3 నెలలు గ్రౌండ్ వర్క్ చేయడం వల్ల, మనం అందరం ఐకమత్యంతో కృషి చేయడం వల్ల బిగ్ రిజల్ట్ మనము బూస్ట్లో తీసుకోబోతున్నాం. ఎస్. సో ఒక అంచనా ఏంటంటే యూనిట్ వర్స్ని TNDSను దృష్టిలో పెట్టుకొని కేవలం యూనిట్ వర్స్ స్టార్ట్ అయిన మొదటి రోజే 5 లక్షల మంది లాగిన్స్ కోసం ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు కమ్యూనిటీ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, ఇన్కమ్ పెరిగింది. సో మేబీ 24 అవర్స్లోనే 5,000 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉందనేది ఒక అంచనా. ఈ 5,000 కోట్ల బిజినెస్ కేవలం ఓవరాల్ కమ్యూనిటీ 20 lakhs కమ్యూనిటీ ప్లస్ అవుతుందో దీంట్లోంచి 1,00,000 మంది వస్తేనే జరుగుతుంది ఆ బిజినెస్. కానీ జస్ట్ ఇది ఒక అంచనా మాత్రమే. ఈ జరిగేటువంటి ఈ 5,000 కోట్ల బిజినెస్లో మన సౌత్ ఇండియాలోని ఆన్లైన్ వరల్డ్ టీంలో దాదాపుగా 300 నుంచి 400 మంది డే 1 రోజు చేయడానికి ఇప్పటికీ కన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే 1.5 month టైం ఉంది కాబట్టి. సో మనం కూడా దాంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఎలా చేయాలి, ఎలా ఉంది, ఏం సంగతి అనేది రెగ్యులర్గా మేము చెప్పే జూమ్ మీటింగ్స్ కానీ ఇలా పెడుతున్న వెన్యూ మీటింగ్స్ ద్వారా మీ ఏరియాస్లో జరుగుతున్న మీటింగ్స్ ద్వారా మీరు అటెండ్ అవుతే మీరు తెలుసుకోవచ్చు. అయినా మీరు లీడర్స్తో మాట్లాడి ఒక మంచి అప్లైన్తో మీరు కాంటాక్ట్ చేసుకొని ఇది ఎలా ఉంది, ఏం సంగతి ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగితే ఈ 5,000 కోట్ల బిజినెస్లో మీరు భాగస్వామ్యం అవ్వచ్చు. ఇన్కమ్ మొదటి రోజు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం చాలా ఉంటుంది. సో ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. బూస్ట్ గురించి అన్ని అవగాహన జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నింటిలో పాల్పంచుకోండి, మంచి ఇన్కమ్ సంపాదించుకోండి. సో మేము ఎప్పటికీ మీకు సర్వీస్ ఇస్తానికి రెడీగా ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా జై మెటా.